ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూ ప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ఈ యొక్క వృషభ రాశి యొక్క సంచారం చూసినట్టయితే వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగ నక్షత్రం 2 పాదాలు గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశి యొక్క సంచారం చూసినట్టయితే వక్రగమనంలో ఉన్నటువంటి గురువు 12వ స్థాన సంచారము, అట్లాగే కుజుడు 3వ స్థాన సంచారము, కేతువు 5వ స్థాన సంచారము, షష్టంలో రవి తదుపరి 7వ స్థాన సంచారము, అష్టమంలో ఈ యొక్క 7వ స్థానంలో బుధ సంచారము, అట్లాగే శుక్రుడు 8వ స్థాన సంచారము, అట్లాగే ఈ యొక్క శని వక్రగమనం వీడి 10వ స్థాన సంచారము, ఏకాదశంలో రాహు. ఇటువంటి గ్రహస్థితి వృషభరాశి వారికి చూసినట్టయితే జన్మరాశ్యాతు 12వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గృహాచరణ కానీ, గృహ ప్రవేశాదులు కానీ, గృహారంభాలు కానీ చేసినట్టయితే మంచిది. వాటికి ఎవరైతే గృహ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాటికి ముందరగా ఒక సూచనప్రాయంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే గురువు అనుగ్రహం వల్ల ఇప్పటివరకు ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇబ్బంది నుంచి కొంతకాలం కూడా మీరు బయటపడే అవకాశం ఉంది. కుజుడు 3వ స్థానం సంచారం వల్ల సొంతమైనటువంటి తోబుట్లు కానీ, సహకార రంగంలో ఉండేటువంటి వారు కానీ, మిమ్మల్ని సహకరించేవారు కానీ మిమ్మల్ని ఏర్పాటు బాధలుగా చూడటం, మిమ్మల్ని సపరేట్ చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే ధనాదాయం అత్యద్భుతంగా ఉంది, ఆదాయంకు చాలా బాగుంది, శౌర్య పరాక్రమాలు బాగున్నాయి, ధైర్య సాహసాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ధైర్యంగా కార్యసాధన లక్షణాలతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. అట్లాగే కేతు 5వ స్థానంలో ఉండటం వల్ల సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎక్కడైతే పేరు తెచ్చుకున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయో వాటిలో మిమ్మల్ని ఒకంత వేలు పెట్టి చూపించే అవకాశం ఉంటుంది. మీ వల్లనే పలానా నష్టం జరిగింది అని చెప్పి. కాబట్టి అవన్నీ పట్టించుకోవడం అవసరం లేదు. త్వరితగా వ్యాపారం అన్న తర్వాత లాభము నష్టము సహజంగా వస్తుంటాయి, కానీ అది ప్రత్యేకంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 5వ స్థానంలో కేతు ఉండడం మంత్రోపదేశం కానీ, మంత్రోపాసన కనుక తీసుకున్నట్లయితే అత్యద్భుతంగా జ్ఞానము కానీ, వ్యాపారం కానీ అద్భుతంగా పనిచేస్తాయి. అట్లానే మీరు చెప్పేటువంటి మాక్ ధోరణి కూడా సగం అర్థం కావడం, ఇంకోటి సగం అర్థం కాకపోవటం, తద్వారా గొడవలు ప్రాప్తి కలగడం జరిగే అవకాశం ఉంటుంది. 6వ స్థానం నుంచి 7వ స్థానంలో రవి సంచారం వల్ల 6వ స్థానం ఉన్నంతకాలం ఆరోగ్యం బాగుంటుంది. 7వ స్థానం ఎప్పుడైతే రవి బుధులు కలిసి ఉంటారో కొంత అత్యద్భుతమైనటువంటి తెలివితేటలతోని వ్యాపారంగంలో కానీ మిమ్మల్ని ఎవరైతే తొక్కి పెట్టుంచుతారో వాళ్ళని మీరు ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకోవాలో కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారు. అట్లనే మిమ్మల్ని ఆందోళన భావనగా చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే మిమ్మల్ని మీరు చూడంగానే మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వ్యాపారంగంలో వాళ్ళే మిమ్మల్ని రమ్మని చెప్పంటారు. అంటే మీరు వ్యాపారంలోకి రండి, మీరు ఇక్కడ కూర్చోండి, ఖచ్చితంగా పనిచేయండి అనే ఒక ధోరణితో ఉంటారు. భాగస్వామి వ్యాపారులు మీకు మించినటువంటి తెలివి ఉన్నదనే ఆలోచనతో వాడు మిమ్మల్ని మీ యొక్క తెలివిని సామర్థ్యాన్ని గుర్తిస్తారు.
అట్లే శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం వల్ల ఆకస్మికంగా కొత్తవారు పరిచయం కావటం, ఆ కొత్తవారు పరిచయంతో తద్వారా కొత్తమైనటువంటి ఆలోచనలు రావటము, వ్యాపారం విస్తరింపజేయటము, ఈ యొక్క వ్యవహారాలు కూడా అన్నీ కూడా అద్భుతంగా రాణించడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క శని వక్రగమనం వీడి దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల వీళ్ళు ఉద్యోగం వదిలేస్తారన్నట్టుగా భావనగా చూస్తారు. ఆ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికారంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వారు కానీ బకాయిలు రాకపోవటం అనేది మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పని పూర్తి చేసుకొని ఆధారంగా చూపించండి, వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీ డబ్బులు అనేవి మీకు వస్తాయి. కానీ 10వ స్థానంలో ఎప్పుడైనా కూడా శని వక్రగమనం విడి సదా యొక్క రుజు మార్గంలో ప్రవేశించడం వల్ల కొంత ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని మిమ్మల్ని ఏళ్ళెత్తి చూపించేవాడు అంటారు. మీ సొంత వాళ్ళే మీ యొక్క వ్యాపార సంస్థల్లోనే మీ యొక్క ఉద్యోగం చేసేటువంటి ఎక్కడైతే ఆఫీసులో ఉంటారో వాళ్ళే మిమ్మల్ని కొంత ఎత్తు చూపే అవకాశం ఉంటుంది. పని దొంగలుగా ఉండేటువంటి వారు వాళ్ళు పనిచేసిన వాళ్ళైతే మీరు పని చేయని వాళ్ళగా తయారు చేసి చూపిస్తారు. ఇటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. ఏకాదశంలో రాహు ఉండటం వల్ల విదేశీ గమనం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ వ్యాపారాలు కానీ అట్లానే మీ తోబుట్టు అనేటువంటి జ్యేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు ఉండడం మంచిది. అట్లాగే నిరాశ నిస్పృహలు అనే సహజం. మానసిక చింతన అనేది భావన తీసేయండి. మానసిక భావన ఎప్పుడైతే ఉంటుందో చింతనా భావనతో ఉండడం వల్ల అనారోగ్యం రావటము, ఏది కారణం లేకుండా చికాకు పట్టడం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి చికాకు పడకండి, అన్నీ సఫలీకృతమవుతాయి. రాబోయేటువంటి నవంబర్ మాసం కార్తీక మాసంలో మీరు ఈ యొక్క సూర్యుడి యొక్క దేవాలయానికి కానీ లేదైనా మీరు ఒక శని క్షేత్రమైనటువంటి విష్ణుమూర్తి క్షేత్ర దర్శనం చేసుకోవటం, లేదా ప్రదోష అభిషేకాలు చేసుకోవటం, శనికి సంబంధించినటువంటి ఆలయ ప్రదక్షిణాలు కానీ ధాన్యదానాలు కానీ ఇస్తే తప్పనిసరిగా బాగుంటుంది. కాబట్టి మీరు రుజు మార్గం నుంచి ప్రవేశించినటువంటి శని, అట్లాగే రవికి శనికి కేతు ఇటువంటి గ్రహాలకి కొంతవరకు ప్రదక్షిణాలు చేయటం, ధాన్యదానం చేయటం, శివుడికి అభిషేకం చేయటం, గణపతిని ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే శీఘ్రంగా ఆ యొక్క లక్ష్మీనారాయణ ధ్యాన శ్లోకం కానీ విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి పరిష్కారంగా ఉంటుంది. ఇక్కడ వ్యాపారంలో ఉండేటువంటి ఉద్యోగులు కానీ అట్లాగే రాజకీయ నాయకులు సినీ వర్గంలో ఉండేటువంటి అవకాశాలకు వచ్చినట్లయితే అత్యద్భుతమైన అవకాశాలు ఉంటాయి రాజకీయ వర్గాలకి, సినీ రాజకీయ వర్గాలకు కూడా. అట్లాగే వ్యాపారవేత్తలకి కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు మీ పక్కనే ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ తెలుసుకొని ఉండడం మంచిది. శ్రీమాత్రే నమః.